గణపతి బప్ప మోరియా, మంగళమూర్తి మోరియా అంటూ ఆ గణనాథుని స్తుతిస్తుంటే, దండాలయ్య ఉండ్రాలయ్య అంటూ ఆ గణేశుణ్ణి మొక్కుతుంటే మనిషికి పవిత్రత, మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. నవరాత్రులు పూజలు అందుకున్న ఆ గణేశుణ్ణి వెళ్ళి రావయ్యా, మళ్ళీ తొందరగా తిరిగి రావయ్యా అంటూ గంగమ్మ ఒడిలోకి చేరుస్తుంటే ఆ నిమజ్జనోత్సవాన్ని చూడడానికి రెండు కళ్ళు చాలవు. सृष्टिलय कारण शंभो विमल चरित्र नमो नमो गौरी प्रिय सुत नमो नमो गंगानंदन नमो नमो गंधर्वाद्भुत गान विनोद गणपति देवा नमो नमो. తరతరాలుగా సాగుతున్న ఈ వినాయక నవరాత్రోత్సవాలు ఎప్పుడు మొదలయ్యాయి? ప్రతి ఇంట్లో గణనాథుని పూజించుకునేవారు, వినాయక చవితిని సందడిగా చేసుకునేవారు. అయితే 1894 స్వాతంత్రం కోసం పోరాటం జరుగుతున్న రోజులవి. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు లోకమాన్య బాలగంగాధర్ తిలక్ వినాయక చవితి నవరాత్రోత్సవాలను పబ్లిక్ ఈవెంట్స్గా జరపాలని సంకల్పించారు. అలా మొదలైన ఆ ఉత్సవాల్లో కులమత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ పాల్గొనేవారు. ప్రతి ఒక్కరిలో నేషనల్ స్పిరిట్ని తీసుకురావడానికి ఈ ఉత్సవాలు ఎంతో తోడ్పడ్డాయి. అంగరంగ వైభవంగా మొదలైన ఈ ఉత్సవాలలో దేశభక్తి గీతాలను వినిపించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేవారు. అలా ప్రారంభమైన ఆ సాంప్రదాయం స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా కొనసాగుతూ ప్రతి ఇంట్లో, ప్రతి వీధిలో, ప్రతి ఊళ్ళో, ప్రతి జిల్లాలో, ప్రతి రాష్ట్రంలో అంగరంగ వైభవంగా జరుగుతూనే ఉన్నాయి. మహారాష్ట్రలో ప్రారంభమైన ఈ ఉత్సవాలు ప్రతి రాష్ట్రానికి వ్యాప్తించి ప్రపంచ ప్రసిద్ధిగాంచాయి. ముంబైలోని లాల్బాగ్ గణపతిని చూడడానికి దేశ విదేశాల నుండి భక్తులు తరలి వస్తుంటారు. 11 రోజులు దర్శనమిచ్చే ఆ గణపతి 82 సంవత్సరాలుగా అక్కడ కొలువుదీరుతున్నాడు. సృష్టిలయ కారణ శంభో విమల చరిత్ర నమో నమో గౌరీ ప్రియ సుత నమో నమో గంగానందన నమో నమో గంధర్వాద్భుత గాన వినోద గణపతి దేవా నమో నమో నిత్యానంద నమో నమో నిజ ఫలదాయక నమో నమో నిర్మల. 1932లో పెరు చావలా అనే ప్రదేశంలో ఉన్న మార్కెట్ యార్డ్ని క్లోజ్ చేశారు. దాంతో బెస్తవారు, వెండర్సు వీధిని పడ్డారు. వారందరూ కలిసి తమ వ్యాపారానికి ఒక పర్మనెంట్ ప్లేస్ కావాలని ఆ గణేశుని కోరుకున్నారు. ఆయన వారి కోరిక తీర్చారు. దాంతో వారందరూ కలిసి 1934 నుంచి గణపతి నవరాత్రులు చేయడం ప్రారంభించారు. 82 సంవత్సరాలుగా ఆయన పూజలు అందుకుంటూ లాల్బాగ్చా రాజాగా ప్రపంచ ప్రసిద్ధిగాంచారు. జయ విఘ్నేశ్వర నమో నమో జగద్రక్షక నమో నమో జయకర శుభకర సర్వపరాత్పర జగదుద్ధార నమో నమో మూషిక వాహన నమో నమో మునిజన వందిత నమో నమో మాయా రాక్షస మదాపహరణ మన్మధారి సుత నమో నమో జయ విఘ్నేశ్వర నమో నమో జగద్రక్షక నమో నమో జయ విఘ్నేశ్వర నమో నమో జగద్రక్షక నమో. హైదరాబాద్లోని ఖైరతాబాద్ గణపతి కూడా ప్రపంచ ప్రసిద్ధిగాంచారు. 1954లో ప్రారంభమైన ఈ నవరాత్రోత్సవాల్లో వివిధ రూపాల్లో దర్శనమిస్తున్నారు గణేశుడు. 62 సంవత్సరాలు పూర్తయ్యాయి. ప్రతి సంవత్సరం ఒక్కో అడుగు పెంచుతూ ఆయన 60 అడుగులు అయిన తర్వాత ఇప్పుడు ఒక్కో అడుగు తగ్గిస్తూ వస్తున్నారు కమిటీ సభ్యులు. ఈ సంవత్సరం 58 అడుగుల శ్రీ శక్తిపీఠ శివనాగేంద్ర మహాగణపతిని ప్రతిష్ఠించారు. 1954 నుంచి వివిధ రూపాల్లో దర్శనమిస్తున్న ఆ గణనాథుడిని ఒక్కసారి చూస్తే జన్మధాన్యం అవుతోంది.